శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా ధనస్థానంలో కుజగ్రహ సంచారం. సో ఈ కుజగ్రహ సంచారం వల్ల జాతకుడు నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా వరకు జాతకుడికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే సమయానికి తగిన ధనం లేకపోవడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం, కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని వాయిదా పడడం, అలాగే ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కుటుంబాన్ని విడిచి బయటికి రావడం కానీ, లేదా వేరే కారణాల వల్ల కుటుంబం నుంచి బయటికి వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి, లేదా వివాహం ద్వారా కూడా అవ్వచ్చు. సో ఏదైనా కొన్ని కుటుంబ విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకొని ప్రస్తుతం చేస్తున్నటువంటి ధన సంపాదనతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇది ముఖ్యంగా ఎవరైతే వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారు రియల్ ఎస్టేట్ సంబంధించింది, భూములు సంబంధించిన వ్యవహారాల్లో, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి చాలా విపరీతంగా కలిసి వచ్చే సమయం. మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క స్కిల్స్తో చాలా వరకు ఈ రాబోయే 15 రోజుల్లో మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు భూములు, స్థిరాస్తుల ద్వారా అధిక లాభం వచ్చే అవకాశం కూడా 100% ఉన్నది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం కూడా చాలా వరకు జాతకుడికి గతంలో మీరు కొన్నటువంటి విలువైన వస్తువులు కానీ, ఏదన్నా భూమి కానీ ఒకేసారి రేటు పెరగడం వల్ల మీ వ్యక్తిగత అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. తద్వారా మీకు ఒక అనుకోని లాభం కూడా ఈ పక్షంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. సో అలాగే పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, నాలెడ్జ్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే విద్యార్థులకి, అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి చక్కని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇది ధనయోగం కూడా అయింది. ధనాధిపతి బుధుడు అంటే చతుర్థ పంచమాధిపతులు, కేంద్ర కోణాధిపతుల కలయిక కోణస్థానంలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనకి ఆర్థికపరమైనటువంటి ఏదో ఒక లాభం కలుగుతుంది. సో అలాగే ఇది విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం, ఉన్నత విద్యా అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు వారి యొక్క వ్యాపార వ్యవహార సరళను కానీ, వ్యాపారాన్ని కానీ కొద్దిపాటి మార్పులు చేసి మళ్ళా దాన్ని వేగంగా అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా మార్పు చేసే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఇది ఈ జాతకంలో మరి ఈ పక్షంలో ఏర్పడినటువంటి కుజుడు ధనస్థానంలోను, ఈ రవి బుధులు పంచమ స్థానంలో కూడా ఒక అద్భుత యోగాన్ని జాతకుడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శుక్రగ్రహ ప్రభావం 6వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఈ రాశివారు ఈ పక్షంలో స్త్రీలతో ఎటువంటి విభేదాలు తెచ్చుకోకుండా ఉంటే మంచిది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో ఏదో విధంగా విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉంటే మంచిది. అదే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక అద్భుత అవకాశం. వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అంటే వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా విజయ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వారికి వారి భర్తతో కానీ, వారి అత్తవారి కుటుంబ సభ్యులతో కానీ ఏర్పడినటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి మరి అలాగే ఆర్థిక పరంగా ఇది స్త్రీలకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సో ఇక ముఖ్యంగా ఈ వారంలో
మరి రాశియందు గత కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి గురుగ్రహం సుమారుగా అక్టోబర్ 9వ తారీఖు నుంచి వక్ర గమనంలోకి పొందడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఎక్కువగా ఏదైనా ధర్మ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు వాటి కోసం ధనాన్ని, సమయాన్ని వెచ్చించడం, జాతకుడికి ఒక విధంగా బాగా ఆధ్యాత్మిక చింతన పెరగడం జరుగుతుంటుంది. తప్పనిసరిగా కొంత ఆర్థికపరమైన భారం జాతకుడి మీద పడుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మరి కొంతవరకు అది జాతకుడు కొన్ని ఖర్చుల నుంచి ఫ్రీ అయి గతంలో కన్నా హ్యాపీగా కొంతవరకు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే కొంతవరకు లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి మరి 12వ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం రావడం వల్ల ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినా ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా శుభకార్యాల కొరకు, పిల్లల యొక్క చదువు కొరకు, లేదంటే ఏదైనా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు సంతానం కొరకు వైద్యం ద్వారా ప్రయత్నం చేస్తుంటే వాటికి అయ్యే ఖర్చులు కూడా ఈ సమయంలో ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మరి ఎవరైనా వృషభ రాశి లేదా వృషభ లగ్న జాతకులు సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వాళ్ళు ఈ సమయంలో తగు విధమైనటువంటి వైద్యం ద్వారా మీరు ప్రయత్నం చేస్తుందంటే ఈ సమయంలో మీకు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు యొక్క స్థితి సంతానానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఒకటి చేసుకోవచ్చు. అలాగే మరి ఆధ్యాత్మిక పరంగా దూర ప్రాంతం ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, ఏదైనా దీక్ష తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదాం అనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే ఈ రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార, ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని
ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతి పెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.